ప్రజలు చీకొట్టినా జగన్ రెడ్డి బుద్ధి మారడం లేదన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. 2009 వరదల్లో శ్రీశైలం నియోజకవర్గంలో 3 మండలాలను కోస్తాంధ్ర ప్రజలు ఆదుకున్నారని గుర్తు చేశారు. వరదల్లో చిక్కుకున్న విజయవాడ బాధితులను ఆదుకునేందుకు ₹1 కోటి విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తామంటున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. విజయవాడ వరద బాధితుల సహాయం కోసం విరాళాల సేకరణకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో షాపుల దగ్గరికి వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఎంతమంది చెప్పండి సార్, మొత్తం ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఇప్పటి వరకు ఎంత కలెక్ట్? అంటే వాస్తవంగా ఏదైతే ఇప్పుడు మనకు అకాల వర్షాలు బాగా పడినాయి, అన్ని రిజర్వాయర్లు బాగా నిండినాయి, సంతోషం, రైతాంగం కూడా బాగుంది. కానీ వర్షాలు కొంత ఎక్కువ కావడంతో విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా ముంపుకు గురి కావడం, సో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టం, వాళ్ళ కోసం ప్రజలను తొందరగా దాంట్లోంచి బయటికి తీసుకుపడుతున్న కష్టం చూసి మేము కూడా మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా కొంత ఆర్థికంగా అందించాలి ముఖ్యమంత్రి సహాయ నిధికి, తద్వారా వాళ్ళ ప్రజలకు ఉపయోగపడుతుందనే కార్యక్రమాన్ని తీసుకోవడం. 2009లో మన ప్రాంతం కూడా ముంపుకు గురైంది. శ్రీశైలం నియోజకవర్గంలో 3 మండలాలు ముంపుకు గురైనాయి. అప్పుడు మేము ఈ కష్టాలు చూసినాం, ప్రజలు ఎంత ఇబ్బంది పడినారు. సో అదే అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు మన సోదరులు అనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టుకొని నియోజకవర్గ స్థాయిలో అన్ని, అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలందరూ కడుపుతో మనం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి మనం ఫండ్స్ వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ₹1 కోటి దాకా మన నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గం నుంచి చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలనుకుని కొంత భయం వేసిన మాట వాస్తవమే. మాకు ₹1 కోటి మేము చేయగలమా అని. కానీ గత 2 రోజుల నుంచి వాతావరణం చూస్తూ ఉంటే ఒకసారి మేము అనౌన్స్ చేసిన తర్వాత ఈ 2 రోజులకే దాదాపు ₹20 లక్షల ఇప్పటికే వసూలు కావడం జరిగింది. సో అది చూసిన తర్వాత నిజంగా మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేట ఒక పిలుపుతోనే ముందుకొచ్చి సహాయం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మనం గమనిస్తే వీళ్ళు చెంచులు అత్యంత వెనుకబడిన వాళ్ళు, సో వీళ్ళు కూడా వచ్చి సహాయం చేస్తూ ఉన్నారంటే ప్రజల్లో ఏమాత్రం అంటే ఒకరి పట్ల ఒకరి సోదరభావంతో సహాయం చేసుకోవాలనేది ఏదైతే చూస్తూ ఉంటే ఆ స్ఫూర్తి వాళ్ళకి కలిగినందుకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఈ ₹1 కోటి టార్గెట్ను పూర్తి చేయగలమని చెప్పేసి నమ్మకం ఉంది. ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ఓవరాల్ చాలా స్వచ్ఛందంగా, అదే చెప్పాను కదా ఇప్పుడు ఇందాక, చిన్న షాపులు ఏదైతే అరటి పనుల షాపులు కానివ్వండి, అంటే బండ్ల మీద తోపుడు బండ్ల మీద పెట్టుకుంటే ఒక చెప్పులు కుట్టేవాడు కానివ్వండి, ఒక మంగళ షాప్ కానివ్వండి, అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ₹500, ₹1000 ఇస్తున్నారంటే, చెంచు వాళ్ళు ₹1000-2000 ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చిన్న వ్యాపారాలు, అంటే రోజుగా ఆ వ్యాపారం చేసుకుంటే జరిగే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొని వాళ్ళకి శక్తికి మించి సాయం చేస్తున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తిగానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మేము కూడా వాళ్ళకి మా చేతులతో సహాయం అందించాలనేది వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది నాకు. సో మొత్తం మీద అయితే విరాళాల సేకరణకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ₹1 కోటి విరాళాలు సేకరణ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్ర.